ఎవరికి యాకోబు దేవుడు సహాయపడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడనూ మాట తప్పనివాడు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశం కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. యెహోవాకు దీవించును గాక. మరి మన దేవుడు సృష్టికర్తైన దేవుడు మానవులైన మనందరినీ కూడా ప్రేమించి మన కొరకు భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్ర సర్వ సృష్టిని చేసిన దేవుడు. మరి ఆయన మానవులైన వారిని పోషిస్తున్న దేవుడు. మరి ఇక్కడ చెప్పినట్లుగా బాధపడి వారి యందు ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొని వారికి ఆహారము దయచేయను. మానవులైన మనం ప్రేమించా దేవుడు అంటూ ఉన్నాడు. మరి అరణ్యంలో ఉన్న జంతువులకు, మరి ఆకాశ పక్షులకు, వాటన్నిటిని కూడా ఎవరు భోజనం ఏర్పాటు చేస్తారు. వాటన్నిటిని కూడా దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. అయితే మానవులైన వారికి మనకు కూడా దేవుడే వాటిని సమకూర్చి దేవుడి సహాయము చేస్తూ ఉన్నాడు. మరి కాబట్టి దేవుడు మానవులైన మనల్ని ప్రేమించారు. మరి సృష్టిలోనే మోషేని చూసినప్పుడైతే మోషే పుట్టినప్పుడు ఆయన నోటి మాంద్యం కలిగిన వాడిగా, మగవాడిగా ఆయన పుట్టడం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసుకుని మరి నా సేవ చేయాలన్నప్పుడు నేను నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేనని చెప్పినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, నేను కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని వీళ్ళందరూ కూడా ఎవరు సృష్టించారు? నేనే కదా సృష్టించింది. అయినను ఈ నోటికి నేను తోడుగా ఉంటానన్నా. అలాగే మరి దేవుడి యొక్క సృష్టిలో కొంతమంది మానవులైన వారికి, చాలా వారికి అన్ని అవయవాలు కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. మరి జీవితంలో మరి అంగవైకల్యం కలిగిన వారిగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉండి సహాయము చేస్తున్నారు. మరి ఏదైనా ఒక పేరు ఉంది, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. 2 సార్లు చనిపోవాలని ఆశించాడు. కానీ మరి దేవుడు దర్శించినప్పుడు 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా సరే ప్రపంచ దేశాలు తిరిగి విశ్వాసంతో దేవుని గురించి ప్రకటిస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క సంస్థ మరి డాడీ గారు మరి దేవుడు ఏర్పాటులో మరి పిల్లలను మరి వాడిని చూడటం అంటే చాలా కష్టమే. ఒకళ్ళైతే పిల్లలు ఇంట్లోనే చూడటం చాలా కష్టం. మరి పిల్లలు బాధ్యతగా చూస్తున్నారు. మరి వారిని అనుభవిస్తున్నారు. చాలా మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమతోటి మరి ఈ యొక్క సంస్థ నడిపిస్తున్నారు. మరి దేవుడు కూడా తోడుగా ఉండి వారికి అన్ని విషయాల్లో కూడా ప్రతిదినం కూడా సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతున్నాం. ఇతరులు సహాయం చేసినప్పుడు దేవుడు కూడా నీకు సహాయం చేయబోవాను నేనన్నాను. కాబట్టి దేవుని సహాయం చేస్తూ ఉండగా మరి డాడీ గారికి సంస్థ కూడా దేవుడు తోడుగా ఉండి మరి ప్రతిదినం కూడా సహాయం చేసి ముందుకు నడిపించాలని కోరుతున్నాం. అలాగే బాబీ జ్యోతి మరి వారు కూడా బాబు యొక్క పుట్టినరోజు మరి బిడ్డల దగ్గర జరుపుకోవాలని మరి ఆశించి అడిగినప్పుడు వారు కూడా సంతోషంతో మరి అవకాశం లేని మరి ఇచ్చినది దాన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. సుందర్గా మరి యొక్క మరి ఏర్పాట్లో కూడా సుందర్ గారు కూడా మరి సహకరించి వారు కూడా దేశాల్లో ఉన్నారు. మరి ఇలాంటి పెళ్ళైన వారికి మరి సహాయం అందించారు.